నమస్కారం బాలు టీవీకి స్వాగతం। కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని రైతు రుణమాఫీ కానీ రైతు బంధు ఇందిరమ్మ ఇండ్లు అంటూ ప్రజల్ని మభ్యపెడుతుందని తెలంగాణ సర్పంచుల సంఘం యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య అన్నారు। యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని అల్లందేవి చెరువు గ్రామంలో ఈ రోజు గ్రామ సభ నిర్వహించారు। గ్రామ సభలో రేషన్ కార్డులు గాని ఇందిరమ్మ ఇండ్లు గాని రైతు భరోసా కానీ అర్హులైనటువంటి లబ్ధిదారులను గుర్తించకుండా కేవలం కొంతమంది లబ్ధిదారులు మాత్రమే గుర్తించడం జరిగిందన్నారు। దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల పత్రాలు లేకుండా ఉండడం అనేది సరైనది కాదని త్వరలో వచ్చే స్థానిక ఎన్నికల కోసమే ఈ హామీల పేరుతో ప్రజల్ని మభ్యపెడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలం చెందిందని అన్నారు। ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 హామీల మీద అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలుపరుస్తామని చెప్పారు। అదేవిధంగా రైతు రుణమాఫీ కానీ అదేవిధంగా రైతు బంధు కానీ అదేవిధంగా అనేక పథకాలకు గండిగొట్టించి 6 గ్యారంటీలను మర్చిపోయే విధంగా ప్రజలను ఒక డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారు। మేము ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే రైతులకు రుణమాఫీ కాలేదు, రైతులకు రుణమాఫీ చేయండి। 6 గ్యారంటీలలో ప్రధానమైంది రైతు బంధు, రైతులకు రైతు బంధు కూడా ఇవ్వాలని దాని మీద అది సక్రమంగా ఇప్పటి వరకు కూడా అమలుపరచలేదు। కానీ స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయని హడావుడి చేస్తూ గ్రామాలలో ప్రజల్ని ఒక డైవర్ట్ చేసేందుకు ఇవాళ రేషన్ కార్డులు ఇస్తామని అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని అదేవిధంగా రైతు భరోసా కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రజాపాలనలో గ్రామ సభలు నిర్వహించారు। ఈ గ్రామ సభలలో ప్రజలందరూ వారి సమస్యలు వివరిస్తుంటే అందరికీ దరఖాస్తు చేసుకున్న వాళ్ళవి కూడా పత్రాలు ఇక కొన్ని కనపడకుండా ఉన్నాయి। దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న పత్రాలు ఇప్పటికీ కొన్ని కనిపిస్తలేవు, వాళ్ళ పేర్లు లేవు, వాళ్ళు నమోదు చేసుకో అంటారు। ఇంకా కొంతమంది పేర్లు చదివి వినిపిస్తారు దరఖాస్తు చేసుకున్న వాళ్ళ పేరు। అది నిజమైన లబ్ధిదారులు ఓరు ఎంపిక అనే దాని మీద సక్రమంగా అధికార యంత్రాంగం కానీ పరిపాలకులు కానీ చేయడంలో వైఫల్యం చెందిరు పూర్తిగా కనపడుతుంది। ఎందుకంటే దాదాపు మా గ్రామంలో 85 ఇండ్లు పెట్టుకుంటే ఆ ఇండ్లు ఎంతమంది లబ్ధిదారులు అనేది కూడా ఇప్పటికి తేల్చలేకుండా ఉన్నది। కనీసం ఇంకా కొంతమంది కూడా దరఖాస్తు నిజమైన లబ్ధిదారులు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళ దరఖాస్తు పత్రాలు కూడా కనపడకుండా చేసారు। అంటే ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో కూడా రాజకీయ వివక్ష కనపడుతుంది పూర్తిగా అనేది ఆ దరఖాస్తులలోనే కనపడుతుంది। కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో ప్రజల సమస్య పరిష్కరించేటట్టుగానే ప్రజల్ని డైవర్ట్ చేసి పరిపాలన కొనసాగించే విధంగా ఈ పరిపాలన ఉండొద్దని కోరుకుంటున్నాం। ఇప్పుడు రియల్గా ఇవాళ మా ఊళ్ళో ప్రజాపాలనలో అంతా చదువు వినిపించారు, గ్రామ ప్రజలందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళు చదువు వినిపించిన దాంట్లో పూర్తిగా అందరికీ గ్రామంలో ఉన్న ప్రజలు లబ్ధిదారులే। రేషన్ కార్డులు ఇవ్వాలన్న లబ్ధిదారులు ఇంకా పేర్లు రాలేదు, ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులు కొంతమంది పేరు రాలేదు, రైతు భరోసా కల్పిస్తామని ఈ మూడిట్ల మీద పెట్టిన దాంట్లో భరోసా దాంట్లో కూడా రైతుకు ఇంకోటి గుంట భూమి ఉన్న వారికి కూడా రైతు భరోసా కల్పించమని చెప్పారు। అది కరెక్ట్ కాదు, ఎందుకంటే కనీసము 1 ఎకరమా 2 ఎకరాలకు మినాయింపు ఉన్న వాళ్లకు ఎవరికైనా రైతు భరోసా కల్పించాలి। 12,000 రూపాయలు వాళ్ళ కంపల్సరీ సంవత్సరానికి